స్టేషన్ గన్పూర్ ప్రాంతంలోని శివునిపల్లి ప్రాంతంలో ఉన్నాం. వారం రోజుల క్రితం అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో మరణించిన పార్సీ గౌతమ్ కుమార్ ఇంట్లో ఉన్నాం. ఇంత క్రితమే అంత్యక్రియలు కూడా జరిగాయి. అయితే సాంప్రదాయం ప్రకారం వివాహం కానందువల్ల ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ దాదాపు వారం రోజుల క్రితం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన పార్సీ గౌతమ్ కుమార్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు లక్షలాది మంది కూడా ఈ ఐటమ్ గురించి నిజానికి బాగా తపన చెందారు. వారి తండ్రి కూడా చాలా ఆవేదన చెందాడు. అటు కొడుకును గురించి కాకుండా అసలు అమెరికాలో చనిపోతే రోజుల తరబడి కూడా మృతదేహాన్ని తీసుకురావడానికి కానీ ఈ ఫార్మాలిటీస్ కావచ్చు, పైసలు ఖర్చు పెట్టే కార్యక్రమం కావచ్చు, చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఎట్టకేలకు అక్కడ తెలంగాణ అసోసియేషన్ తర్వాత పార్సీ కమల్ కుమార్ అంటే గౌతమ్ కుమార్ తండ్రి కమల్ కుమార్ యొక్క పరిచయాలు కావచ్చు, పలుకుబడి కావచ్చు, ఇతర కార్యక్రమాల వల్ల అప్పటికి ఒక వారం రోజుల్లోనే ఆ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి వరంగల్ చేరింది. వరంగల్ నుంచి మళ్ళీ ఎక్కడైతే స్టేషన్ గన్పూర్ ప్రాంతంలోని శివునిపల్లి ప్రాంతం ఉందో ఆ శివునిపల్లి ప్రాంతానికి తీసుకొచ్చారు. వేలాది మంది అంటే స్థానికులు కావచ్చు, ఆయనకు సంబంధించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య, తర్వాత అనేక మంది నాయకులు కూడా మృతదేహాన్ని ఖననం చేసే పరిస్థితిలో ఉన్నారు. నిజానికి తల్లిదండ్రుల రోదన వర్ణాతీతం. కేవలం ఇద్దరే కొడుకులు ఆయనకు, ఇంకొకరు చిన్న అబ్బాయి. ఇప్పుడు పార్సీ గౌతమ్ కుమార్ అనుకోని అంటే వరంగల్ జిల్లాలో హుజరాబాద్ ప్రాంతానికి డాక్టర్ చెందిన కుమారుడు ఒకతను, తర్వాత కమల్ కుమార్ కుమారుడు గౌతమ్ కుమార్, ఈ ఇద్దరు కూడా అప్పటి వరకు రోడ్డు మీదకి వెళ్ళని వ్యక్తులు కొద్దిసేపట్లో మళ్ళీ వస్తామని చెప్పేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. గౌతమ్ కుమార్ తండ్రి కమల్ కుమార్, ఆ తల్లిదండ్రుల యొక్క రోదన వర్ణాతీతం. మనం ఇప్పుడు శివునిపల్లి ప్రాంతంలో వారి ఇంట్లోనే ఉన్నాం. అంటే ఈ సిచ్యువేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. గత నెల 21వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మా బాబు యొక్క యాక్సిడెంట్ వారం రోజులు అంటే డే టు డే లెక్కేస్తే ఇవాటికి 8 days. అక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మాకు యాక్సిడెంట్ సమాచారం వచ్చింది. తర్వాత స్పాట్ గా డెత్ అయింది వచ్చింది. అక్కడ కాన్సులేట్ నుంచి వెళ్ళి మాకు రాలేవు. వాళ్ళ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది. ఆ తర్వాత జరిగిన క్రమంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ కనీసము ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు కానీ ఇద్దరు ఇండియన్స్ కానీ చనిపోయారు. వాళ్ళ గురించి పేరెంట్స్ ఎవరు ఏంటి తెలుసుకో కనీస ప్రాథమిక సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు వరకు తెలియదు. ఈ రోజు కొద్దో గొప్ప ఇంతగానం ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే మాకు ఇన్ని రోజులు పట్టింది. అదే విధంగా మిడిల్ క్లాస్ ఉండి ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకొని, లేకపోతే వాళ్ళు వ్యవసాయ భూములు అమ్ముకొని ఉన్న దాంట్లో బ్యాంకు రుణాలు తీసుకొని అమెరికా అనే ఆశతోటి, అమెరికా అంటే అవకాశం అనే నమ్మకంతో ఎంతో మంది వెళ్ళారని చెప్పి అక్కడ వెళ్ళినాక ఇట్లాంటి అకాల మరణాలు కానీ అకాల సంఘటనలు జరిగినప్పుడు కనీసం స్పందించే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా మందలించలేదు. కానీ కలెక్టర్ గారు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కనీసం మీ ఓటర్ లిస్టులకు వెళ్ళి ఒకరు బయటకు వెళ్ళిపోయినా తెలుసుకోవడం కూడా లేదు. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఇంటింటికి ఓటు అడిగే క్రమంలో కనీసం ఒక ఓటు కోసం, ఒక సానుభూతి కోసం వచ్చి మందలిచ్చే క్రమంలో కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ, మా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మమ్మల్ని మందలించారు. నాకున్న వ్యక్తిగత పరిచయాల వల్ల పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ, వినయ్ భాస్కర్ గారు కానీ, తర్వాత డాక్టర్ రాజయ్య గారు, తర్వాత ఆలూరు రమేష్ గారు నాకున్న పార్టీ పరంగానే వ్యక్తిగత పరంగానే కానీ వచ్చి నన్ను ఓదార్చి పల్లారాజేశ్వర రెడ్డి గారు టీమ్ ఎయిడ్ అని చెప్పి అమెరికాలో తానా ఎట్లనో టీమ్ ఎయిడ్ అని చెప్పి నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సహాయ సహకార కార్యక్రమాల ద్వారా ఈ రోజు నా బిడ్డను నేను సకాలంలో వారం రోజుల్లో తీసుకొని రావడం వల్ల ఈ రోజు కనీసం నా బిడ్డను ఈ రకంగా చూసుకోగలిగినాను. సామాన్యునికి మాత్రం సౌదీ అరేబియాలో మరణాలు సంభవిస్తే నెల రోజులు ఎట్లా పడుతుందో ఇదే యుఎస్ఏలో అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ని సాధించమని చెప్పుకునే రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది చెప్పు దెబ్బ చెంప దెబ్బగా భావిస్తానా? ఈ రోజు ఒక తండ్రి ఆవేదన, ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆశలతోటి పంపిస్తే కనీసం మరణ వార్త కూడా తెలియజేసి మరణం ఎవరిదైనా తెలుసుకోలేని దుస్థితిలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ రోజు వల్ల పార్లమెంట్ ఎన్నికల మోజులో ఒక పబ్లిక్ ని, ఒక ప్రజల్ని, ఒక పౌరునికి విలువ లేదు. కానీ మేము అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని ఎలక్షన్లే పట్టించుకోకపోతే ఇంకా మిగతా టైంలో వీళ్ళు ఏ విధంగా పట్టించుకుంటారు? ఇది నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా
మామూలు ప్రజలను దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది అమెరికాకు ఉన్నత ఆశయాలతోటి కానీ డబ్బు మీద మమకారంతో కానీ సాధించాలని పోయే వాళ్ళకు ఇలాంటి దుస్సఘటనలు పగవానికి కూడా శత్రువు కూడా ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు జరగొద్దు. ఇది నేను మనస్ఫూర్తిగా మనోవేదనతో నేను ఇది గవర్నమెంట్ లకు అప్పీల్ చేస్తున్నా. మీరు సైన్యానికి అక్కడ ఎట్లా చేస్తున్నారో ఇక్కడ పిల్లలు కూడా రెవెన్యూ డెవలప్ చేసి 5వ ఆర్థికంగా బలపరుస్తున్న ప్రపంచంలో అంటున్నారు. కానీ అక్కడ సంపాదనకు ఉపయోగపడే అమెరికాలో సంపాదించే ఈ టెక్ పిల్లలు కానీ ఏవి పిల్లలు కానీ ఎవరికి కూడా మీ సింగిల్ సహాయ సహకారం లేదు, కనీసం నష్టపరిహారం కానీ అసలు క్రిమినేషన్ చేసుకునే పరిస్థితి లేదు. అసలు ఎట్లా నెగోషియేట్ చేయాలని తెలియదు. అక్కడ కనుక టీమ్మేట్ లాంటి సంస్థలు కనుక లేకపోతే అనాథ శవాలుగా అక్కడనే వదిలిపెట్టి రావాలి. వాళ్ళు లేకపోతే ఒక కార్గోలో కనీసం ఒక మినిమం ఒక డెడ్ బాడీని తీసుకురావాలంటే $12,000 నుంచి $15,000 ఖర్చు. అంటే పేరెంట్స్ ఆలోచించాల్సింది అంటే పంపడానికి కావాల్సిన పైసలు కాదు, చనిపోతే ఎట్లా అని కూడా ఫండింగ్ తయారు చేసుకోవాల్సిన దుస్థితి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు కనుక ఇది చూసి స్పందించి చేస్తే మీకు 2 చేతులు నమస్కారం చేస్తా. లేకపోతే మీకు ఎంత సాధించినా నా యొక్క కొడుకు నాలాంటి తండ్రి లాంటి ఆవేదన మీకు మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను.